ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా మన దృష్టిలో, లోకుల దృష్టిలో, ప్రజల దృష్టిలో, మనుషుల దృష్టిలో, వ్యక్తుల దృష్టిలో గొప్పవైతే దేవునితో నడవటం అనేది దేవుని దృష్టిలో చాలా గొప్ప సంగతి. ఇది సాధారణమైన సంగతి కాదు. దేవునితో నడవటం అనేది ఇది ఒక సామాన్యమైన సంగతి కాదు, దేవునితో నడవటం అనేది. కానీ హానోకు మరి ఎలా నడిచాడో అనే అనుభవాన్ని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 100% ఆయన దేవునితో నడిచిన వాడే. కాబట్టి ఆయన దేవునితో నడిచి ఆయన పరలోకానికే, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని సత్యాన్ని మనం చూస్తాం బైబిల్లో. హల్లెలూయా. బైబిల్లో 2 వ్యక్తులను మనం చూస్తాం. ఒకటి హానోకు, 2 ఏలియా. ఇద్దరూ కూడా మరణము చూడకుండా దేవుణ్ణి ఏతించిన లేక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తాం. దేవునితో నడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన హానోకును చూస్తే, ఏలియా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఆయన దేవుని రాజ్యానికి ఏతించబడ్డాడు. ఆమేన్. కాబట్టి నిజ క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా బైబిల్లో మనకు ప్రస్తావించబడ్డాయి. భూమి మీద ఎవరెవరో సలహాలు మనం తీసుకుంటాం. మనుషుల సలహాల కోసం, మనుషుల సూచనల కోసం, మనుషులు ఇచ్చేటువంటి ధైర్యం కోసం, మనుషులు ఇచ్చేటువంటి సజెషన్స్ కోసం పరుగులెత్తే మనం దేవుని సలహాలు తీసుకుంటే, దేవుని సజెషన్స్ తీసుకుంటే అవి ఫెయిల్యూర్స్ అవ్వవు. అందులో ఓటమి లేదు, అందులో ఓడిపోయే గుణం లేదు. మనుషులు ఇచ్చే సలహాల్లో బహుశా ఓడిపోవచ్చేమో కానీ, మనుషులు ఇచ్చే సలహాలు, సూచనలు కొన్నిసార్లు ఓటమి, ఫెయిల్యూర్స్ అవ్వచ్చేమో కానీ, దేవుడిచ్చే సలహాలు, సూచనలు, సజెషన్స్ అవి ఎప్పుడు ఓడిపోవు. అవి ఖచ్చితంగా నీ జీవితంలో, నీ బ్రతుకులో అమలుపరచబడ్డాయి అంటే జరిగి తీరుతాయి. ఆమె చెప్పండి ఒకసారి. కాబట్టి ఈ న్యూ ఇయర్లో, ఈ క్రొత్త సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, 2023 సంవత్సరాలు ఇలాగనే ఉన్నాం. 2024 సంవత్సరంలో మార్పు అనేది మనలో రావాలి అంటే ముందుగా దీనికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనం ముందుకు నడిపించబడిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ హానోకు దేవునితో నడిచిన వాడు అంటే ఇతరుల కంటే ఎక్కువ భక్తి కలిగినోడు అని అర్థం. దేవునితో నడవటానికి సాధారణమైన మనస్సు అయితే సాధారణంగా చేద్దాం, సాధారణంగా నడుద్దాం, సాధారణంగా పని చేద్దామంటే కుదరదు. ఇతరుల కంటే ఎక్కువ భక్తి కలిగిన వాడే ఉండాలి. నీ చుట్టూ ఉన్న భక్తి పరులు, ఎవరినైతే భక్తి పరులు అని చెప్తున్నావో వారందరికంటే మించి దైవ భక్తి, దైవ భయం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడితో నడవగలుగుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి హానోకు జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే, హానోకు అంటే అంకితం చేసిన లేక శిక్షణ పొందిన, క్రమశిక్షణ కలిగిన అనే మాటలు మనం చూస్తాం. హానోకు అంటే అంకితం, హానోకు అంటే క్రమశిక్షణ, హానోకు అంటే శిక్షణ, ట్రైనర్, శిక్షణ పొందినవాడు అని కొన్ని సందర్భాల్లో, కొన్ని అనువాదాల్లో వాడబడింది. ఆమె చెప్పండి ఒకసారి. అంటే దీన్ని బట్టి మనం చూస్తే హానోకు పేరు చాలా అద్భుతమైనటువంటి పేరు. సాధారణంగా ఏవేవో పేర్లు మనం పెట్టుకుంటాం. గూగుల్ చూసి కొంతమంది పేర్లు పెడతారు, పుస్తకాలు చూసి కొంతమంది పేర్లు పెడతారు, వాళ్ళని వీళ్ళని చూసి కొంతమంది పేర్లు పెడతారు, సినీ యాక్టర్లను చూసి అలాగా నా కొడుకు, నా కూతురు అయిపోయిన వాళ్ళ పేర్లు పెడతారు. ఇలా కొన్ని సందర్భాల్లో మానవ ఆలోచనతో కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు. కానీ బైబిల్లో కూడా కొన్ని ఆత్మ సంబంధమైన ఎంతో అద్భుతమైన పేర్లు మనం చూస్తున్నప్పుడు వాటి యొక్క అర్థాన్ని చాలా గొప్పగా మనం గమనించవచ్చు. అందులో హానోకు పేరు అంటే అంకితం, రెండోది అంకితము చేసిన, రెండోది శిక్షణ పొందిన, మూడోది క్రమశిక్షణ కలిగిన వాడు లేక క్రమశిక్షణ, డిసిప్లిన్ అని మనం చెప్పవచ్చు. ప్రపంచంలో చాలా పేర్లకు చాలా అర్థాలు ఉండొచ్చు. చాలా పేర్లకు పిలవడానికి బాగోవచ్చు, కానీ దాని అర్థం మాత్రం కొన్ని సందర్భాల్లో మనం ఊహించిన రీతిలో అర్థం ఉండకపోవచ్చు. ఆమె చెప్పండి ఒకసారి.
కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అనేది ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, హానోకు జీవితంలో దేవునితో నడవటానికి, దేవునితో సమయాన్ని వెచ్చించటానికి, దేవునితో సమయాన్ని గడపటానికి దేవుడు ఈ టైంను మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆమె చెప్పండి సార్. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటి అనేది ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, హానోకు లాంటి భక్తి జీవితాన్ని ఈరోజు క్రైస్తవ ప్రపంచం కలిగి ఉంటే ఎంత బాగున్నో. ఆమె చెప్పండి ఒకసారి. హానోకు జీవితము క్రైస్తవ ప్రపంచం నేర్చుకోవలసిన గొప్ప సత్యాలు ఉన్నాయి, నేర్చుకోవలసిన లైఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. హానోకు జీవితాన్ని ఈరోజు సార్వత్రిక సంఘం అంతా కూడా చాలా ఉన్నతంగా చూడాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. విషయాల్లో ఈ రోజున దేవుని బిడ్డలు చాలా సందర్భాల్లో వారి యొక్క మాటలున్న మాధుర్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి హానోకు లాంటి జీవితం మనకుంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమ తెచ్చే పనులు మనం చేస్తాం. ఆమేన్. హానోకు లాంటి మనస్సు మనకుంటే, హానోకు లాంటి ఆలోచన మనకుంటే, హానోకు లాంటి దృక్పథం మనకుంటే, హానోకు లాంటి ఆ యొక్క దృష్టి, దేవుని చూసేటువంటి దృష్టి మనకుంటే ఖచ్చితంగా దేవుడిని సంతోషపెట్టే పనులే మనం చేస్తాం. ఆమేన్ చెప్పండి సరే. కాబట్టి ఒకటి, ఇప్పుడు 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వింటే. హానోకు కోసం 3 విషయాలు చెప్తాను. ఒకటి, హానోకు ఎవరితో నడిచినవాడు? చెప్పాలి. ఎవరితో నడిచినవాడు? గట్టిగా చెప్పండి. ఎవరితో నడిచినవాడు? దేవుడితో నడవటం అంటే ఏంటి? దేవుడితో నడవటం అంటే వాక్యాన్ని చదవటం, వాగ్దానాలను మనం నమ్మటం, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయడం. ఇదే దేవుడితో నడవటం అంటే. ప్రైజ్ ది లార్డ్.